కథ పేరు సీతమ్మ తోట. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ఓ చిన్న గ్రామం వల్లూరు. అక్కడ పెద్దవాళ్ళు చెబుతుంటారు, ఇక్కడ ఉన్న సీతమ్మ తోటలో ఏవో మాయలుంటాయని. కాని నేటి పిల్లలు వాటి నమ్మేవారు కాదు. అవును, ఆ తోట చాలా పెద్దదిగా ఉండేది. అందులో పాత వేప చెట్లు, మామిడి చెట్లు, ఆడుకుంటున్న పక్షులు, ఎగిరే సీతాకోక చిలుకలు కనిపించేవి. కాని ఆ తోటకి ఎవరూ వెళ్లడం లేదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ ఒక పెద్ద తుఫాను వచ్చి చెట్లను బోల్తా కొట్టింది. అప్పట్నుంచి ఆ తోట మూసివేయబడింది. కాని ఆ తోటపైన, ఆ కథలపైన ఆసక్తిగా ఉండే ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు. అతని పేరు కిరణ్. కిరణ్ చిలిపితనాలు. కిరణ్కి సాహసాలంటే చాలా ఇష్టం. స్కూల్కి వెళ్ళి వచ్చాక పుస్తకాల కంటే బయట ఆటలు, ప్రకృతిని గమనించడం ఇష్టపడేవాడు. ఒకరోజు ఆయన స్నేహితుడు అనిల్తో మాట్లాడుతూ అన్నాడు, అయ్యా, ఆ సీతమ్మ తోటకి వెళ్లాలంటే నా మనస్సు లాగుతుంది. ఏముందో చూసి రావాలనిపిస్తుంది. అనిల్ అన్నాడు, బయట అందరూ భయపడతారు. మనకి ఏవైనా అడ్డంకులొస్తే? కిరణ్ నవ్వుతూ కాన్ఫిడెంట్లీ, మనకి ధైర్యం ఉంటే ఏదీ అడ్డుకాదురా అన్నాడు. తోటకి వెళ్లే నిర్ణయం మరో రోజు తెల్లవారుతూనే కిరణ్, అనిల్ ఇద్దరూ స్కూల్కి పోతున్నట్టు చెప్పి సీతమ్మ తోటవైపు బయలుదేరారు. తోటలోకి వెళ్లే గేటు తాళం వేసి ఉండేది. కాని పక్కదారిగుండా జారి లోపలికి ప్రవేశించారు. అక్కడ ప్రవేశించిన వెంటనే చుట్టూ పచ్చదనమే. చాలా రోజుల తర్వాత ఎవ్వరూ రాని తోటలో పక్షుల కిలకిలలు, వెదురు మొక్కల నిశ్శబ్ద శబ్దాలు, చెట్ల మధ్య తేలియాడే కాంతులు కనిపించాయి. పక్షుల కిలకిలలు, వెదురు మొక్కల నిశ్శబ్ద శబ్దాలు, చెట్ల మధ్య తేలియాడే కాంతులు కనిపించాయి. పిల్లలిద్దరూ ఆశ్చర్యపోయారు. కిరణ్ అడిగాడు, ఇక్కడ మాయలుంటాయనన్నా? నాకైతే ఇక్కడ శాంతి కనిపిస్తోంది. రహస్యంగా ఉన్న ఓ పాత ఇంటి శబ్దం తూటల్లోకి వెళ్తూ వారు ఓ పాత బంగ్లాను చూశారు. అది పూర్వం తోటను చూసుకునే వ్యక్తి ఇంటిలాంటిది. అద్దాలు పగిలిపోయాయి, తలుపు తుఫాన్లో విరిగిపోయింది. కాని లోపల దీపం వెలుగుతున్నట్టు కనిపించింది. కిరణ్, ఇక్కడ ఎవరైనా ఉంటున్నారా? వారు దగ్గరకు వెళ్లగానే లోపలో ముసలితన్మైన తాతయ్య కనిపించాడు. ఏవండి మీరు ఇక్కడెందుకు ఉన్నారు? అనిల్ అడిగాడు. తాతయ్య చెప్పాడు, నేను సీతమ్మ తోటను చూసుకునే తోటమాలి తాత. తుఫానులో నా కుటుంబం ఊరికి వెళ్ళిపోయింది. కాని నాకీ తోటే జీవితం. నేనిక్కడే ఉండిపోయాను. తాతయ్య చెప్పాడు, ఈ తోటలో జీవం ఉందిరా బాబూ. చెట్లు మాట్లాడతాయి, పక్షులు భావనలు వ్యక్తం చేస్తాయి. దానిని మనం ప్రేమగా చూడాలి. మార్పు మొదలవుతుంది ఆ రోజు నుంచి. కిరణ్ మరియు అనిల్ ప్రతిరోజూ స్కూల్కి వెళ్లే ముందు తాతయ్యతో కలిసి తోట శుభ్రం చేయడం, చెట్లకి నీళ్లు పోయడం మొదలుపెట్టారు. కొన్నాళ్లో తోట మళ్లీ పచ్చగా మారింది. పక్షులు ఎక్కువగా రావడం మొదలైంది. గ్రామంలో ఉన్న పెద్దవాళ్లు, ఈ పిల్లలు మన తోటకి జీవం తెచ్చారు అని మెచ్చుకున్నారు. గ్రామ పంచాయతీ తోటను తిరిగి తెరిచి అక్కడ చిన్న పిల్లల కోసం పార్క్, పాఠశాల పిల్లల కోసం బయోడైవర్సిటీ క్లాసులు ప్రారంభించింది.